నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కి కొంత వారు ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పటికే వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఆ డెడ్ లైన్ లో బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరినప్పటికీ కూడా ఆయన చెప్పినప్పటికీ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అయ్యేలా కనిపించట్లేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అందరూ చాలా మంది వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి గత కొంతకాలంగా ఒక 4-5 రోజుల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ అనంతపూర్ ఎమ్మెల్యేగా నడుస్తుంది యుద్ధం అంతా కూడా. సో ఇప్పుడు వీళ్ళు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే భవిష్యత్తులో వార్ 3 లాగా ఏమన్నా కనిపిస్తుందా? మొన్నే వార్ 2 వచ్చింది కాబట్టి సినిమా. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది సింపుల్ గా చెప్పాలంటే, ఫస్ట్ నెంబర్ 1 లోకేష్ గారు పెట్టిన ట్వీట్. లోకేష్ గారు ఏం ట్వీట్ పెట్టాడు అంటే, రజనీకాంత్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక మంచి ట్వీట్ పెట్టాడు. సో అదే రోజు విడుదలవుతున్న వార్ మీకే ఎందుకు పెట్టలేదు, దీని మీకే ఎందుకు పెట్టారు అని ఒక చిన్న గొడవ వచ్చింది ఆన్లైన్లో, నెటిజన్స్ గొడవ. అది లోకేష్ గారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది రజనీకాంత్ గారిది అంటే, గతంలో ఎన్టీఆర్ శతదినోత్సవం వేడుకలు మనకి జరిగినప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారిది రజనీకాంత్ గారు వచ్చారు. ఆయన్ని మనం గౌరవంగా అతిథి రూపంలో పిలుచుకున్నాం. అతిథి రూపంలో పిలుచుకున్న మన అతిథి అందరి గురించి చక్కగా మాట్లాడి వెళ్ళాడు హ్యాపీగా. అప్పుడు మన తెలుగు వాళ్ళే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బూతులు తిట్టారు, పిచ్చి పిచ్చి అంటే అనకూడని మాటలన్నీ అన్నారు. అంటే మనం తెచ్చిన అతిథిని అవమానించి పంపాం. మరి మనం ఎంతో కొంత దీన్ని కడిగేసుకోవాలి కదా. సో ఒక సందర్భం వచ్చింది ఆయనకు కూడా, 50 ఏళ్ళు నిండిన సినిమా జీవితం అని. ఆ సందర్భంగా ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన, మీరు గతంలో మా పిలవగానే వచ్చారు, చాలా సంతోషం అనుకుంటూ ఆయన్ని గౌరవించి ఒక ట్వీట్ పెట్టాడు. అంతే, ఇనఫ్. ఇలా అర్థం చేసుకోవాలి దాన్ని. దీన్ని ఇంకోలాగా ఎలా అర్థం చేసుకున్నారు అంటే, మరి వార్ 2కి ఎందుకు పెట్టలేదు అని. ఇప్పుడు అదే లోకేష్ గారు వార్ 2కి పెట్టారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సీన్ ఎలా ఉంటుందో నేను చెప్తా. వార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది, మా ఎన్టీఆర్ గారిది, ఓకే కంగ్రాచులేషన్స్. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ లోకేష్ రాజకీయాలు ఆపేసి సినిమాల మీద పడ్డాడు, అన్ని సినిమాలు చూస్తుండు, ప్రతి సినిమాకి శుభాకాంక్షలు చెప్తుండు అంటాడు. అవునా కదా? ఇప్పుడు ఒకదానికి పెడితేనేమో దీనికి పెట్టి దానికి ఎందుకు పెట్టలేదు అన్నారు. అంటే ఏం చేసినా ఏదో ఒకటి అనడానికి సిద్ధంగా ఉన్నారుగా. నవ్వు ఇకపోతే ఎన్టీఆర్ గారు, నా వెనకాల ఎవరు లేరు, మా తాత ఉన్నాడు అన్న రీజన్, ఆ బ్లడ్ని ఎప్పుడు ఎవరు మర్చిపోరు కాబట్టి అందరు ఇప్పుడు నటులుగా సాగుతున్నారు. మొన్న పరిచయమైన 4వ తరం అబ్బాయి కూడా మా తాతగారు అనేగా చెప్పాడు. అంతే, ఎవరైనా సరే చెప్పుకుంటారు, బికాజ్ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి. నెక్స్ట్, ఎన్టీఆర్ అనే వ్యక్తి అభిమానుల్ని పెంచుకొని నటన పరంగా, డ్యాన్స్ పరంగా అభిమానులు పెంచు తనను తాను ఎదిగాడు. కరెక్టే, అది ఒకరి సపోర్ట్ వల్లే, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల, నథింగ్ లైక్ దట్. తను ఎదిగాడు. సో అది తను చెప్పుకున్నాడు. అది తన ఇష్టం, తన వ్యక్తిగతం. అది దాన్ని మీరు విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. అగైన్ వాట్ హ్యాపెండ్, సడన్గా వార్ 2 అనే సినిమా రిలీజ్ అవ్వడం. ఈ సినిమాని ఎవరైతే అదేంటి బాగుందని చెప్పే వాళ్ళు ఉన్నారు, బాగలేదని చెప్పి డప్పు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నేను పర్సనల్గా సినిమా చూసాను, నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే, నేను ఆ యూనివర్స్ మొత్తం ఫాలో అయ్యాను, దాంట్లో భాగంగా వచ్చిన ఒక చిన్న పార్ట్ ఇది కాబట్టి ఐ లైక్డ్ ఇట్. ఆ యూనివర్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫా కూడా వస్తుంది. ఇది సంగతి. ఇప్పుడు ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో నేను ఇక్కడ రిలీజ్ చేయనివ్వను L-Dash అని పదంతో ఒక ఆడియో వైరల్ అయింది. అది ఆయన కాదంటున్నాడు. నెక్స్ట్ అదే ఒక ఆడియో వైరల్ అయింది. అది ఒక పలానా మనిషిది అని కొంతమంది చెప్పారు. అది నాది కాదు, ఒకవేళ నాదే అని మీరు ఇంకా అనుకుంటుంటే నేను ఐఎమ్ రెడీ టు సారీ, క్షమాపణ చెప్తున్నాను అని కూడా ఉంది. దాన్ని వదిలేద్దాం. కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్గా డాష్ అనే ఒక ఆడియో అయితే వైరల్ అయింది కదా, ఈ అంశాన్ని మాత్రమే మనం ఇక్కడ మెయిన్ చేయాలి. ఇక్కడ ఎవ్వరూ లేరు ఈ కంప్లీట్ సినారియోలో, ఎవ్వరూ లేరు, జస్ట్ ఈ అంశం అంతే. ఎందుకు ఈ అంశం అంటే, ఆయనకు కూడా అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కొంచెం మనోభావాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనోభావాల అంశం మెయిన్. గతంలో కూడా ఇలాగే ఒక ఆయన ఫ్యామిలీస్ని ఉద్దేశించి, లేడీస్ని ఉద్దేశించి, ఇంకా ఏవేవో ఉద్దేశించి మాట్లాడితే తిట్టినైనా బాగానే ఉన్నాడు, తిట్టించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో మనోభావాలు దెబ్బతిన్న అభిమానులు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయిగా. ఆ అభిమానులు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసులు వేశారు. ఎక్కడెక్కడైతే అభిమానులు ఉంటారో అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈయనని ప్రతి కేసులో తిప్పి పంపించారు.
సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ జరిగింది. వీళ్ళు కూడా వెళ్ళి సార్ మా అభిమాన హీరోని ఇలా అన్నారు, మా మనోభావాలని దెబ్బతిన్నాయి, అనకూడని మాట్లాడుతున్నారు, చాలా చెత్తగా మాట్లాడుతున్నారు, వాట్ ఈస్ దిస్, మీరు గొడవ చేయకండి, ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పేసి వీళ్ళని కంప్లైంట్స్ తీసుకోలేదు, అడ్డుకున్నారు. బికాజ్ అంటే పోలీస్ వాళ్ళ దగ్గర ఒక రీజన్ ఉంది. గతంలో అన్న ఆయనకి ఏంటంటే ఆడియో విజువల్స్ క్లియర్గా ఉన్నాయి, ఆయన ఓపెన్గా చెప్పినారు. ఇక్కడ జస్ట్ ఒక ఆడియో వైరల్ అవుతుంది. ఐదర్ ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ ఆర్ రియల్ అనేది వాళ్ళు ఒక నిర్ధారణకి రావాలి. పోలీసులు ఎంక్వైరీ చేసి నిర్ధారణ రావచ్చు కదా, వస్తారు వాళ్ళు ఏదైనా సరే. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల తెల్లారే చెప్పండి ఎవరు చంపారో అని అన్నారు. వాళ్ళు దర్యాప్తు అంతా చేసిన తర్వాత ఒక రోజు డీసీపీ ఏసీపీ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టరని కాదు, అప్పుడు చెప్తారు. వెంటనే మెడ మీద కత్తి పెట్టి ఇమీడియట్లీ నాకు చెప్పు అంటే వాళ్ళకి కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా, దాన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి, ఫోరెన్సిక్కి పంపాలి, పర్మిషన్స్ తీసుకోవాలి, ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అనుకున్నంత ఈజీ కాదు ఏ సిస్టమ్ అయినా సరే. ఈవెన్ ఇప్పుడు నేను దొంగని, అదేంటిది పారిపోయా, నన్ను పట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ప్రొసీజర్ ఉంటుంది. సిఐ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటాడు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, తర్వాత సిఐ పర్మిషన్ తీసుకొని అతని ఫోన్ని డీటెయిల్స్ తీసుకోమంటారు, ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఫోన్ డీటెయిల్స్ తీస్తాడు, ఎవరెవరికి కాల్స్ వెళ్ళి చేస్తారు, తర్వాత వచ్చి పట్టుకుంటారు. నీ సిగ్నల్ అందుతూనే ఉంటుంది ఏదో రకంగా. అంటే ఈ ఇంటర్నల్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. తర్వాత అరెస్ట్ అయినా కూడా తర్వాత ఏం చేస్తారు, కాసేపు కూర్చోబెట్టి ఆ ఛార్జ్ షీట్ అదంతా చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేసి, ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఇక్కడ దీన్ని కూడా దానికి ఒక ప్రొసీజర్ వాళ్ళ దగ్గర ఉండవచ్చు. ఈ ప్రొసీజర్ వచ్చిన తర్వాత ఇఫ్ దే సే అవును ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు, పలానా మనిషి అన్నాడు అంటే మీ కేసులు తీసుకోవచ్చు, తప్పులేదు. ఇకపోతే ఇప్పుడు ఈ అభిమానుల ప్రాబ్లం ఏంటంటే, సేమ్ సినారియో జరిగినప్పుడు అంటే అతనన్నా ఎవరన్నా కూడా ఆన్లైన్లో అయితే మా హీరోని ఉద్దేశించి ఒక వర్డ్ అయితే వైరల్ అయింది కదా, మరి మేము ఎందుకు ఊరుకోవాలి? మా హీరోకి ఎప్పుడైనా అండగా మేము నిలబడాలి. ఇప్పుడు దేవర టైంలో ఏముందంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజంగా బంగారం. ఎలా చెప్పనా, దేవర టైంలో ఆయన ప్రీ కానీ పోస్ట్ కానీ కనబడలా, అభిమానులకు కనబడలా. తర్వాత సార్ మిమ్మల్ని మేము చూడాలనుకుంటున్నామని ముంబై వరకు వెళ్ళారు. షూటింగ్ లొకేషన్లో నేను ఈ గెటప్తో మీ దగ్గర రాకూడదని తను రాలా, బికాస్ దట్ గెటప్ బిలాంగ్స్ టు దట్ ప్రొడ్యూసర్. ఒకరోజు బహిరంగ సభ పెట్టి మీ అందరితో మాట్లాడతాను అన్నాడు. నెక్స్ట్ వార్ 2 ప్రీ రిలీజ్కి కనబడ్డాడు నన్ను అడిగితే. అయినా కూడా ఇంకా అందరితో ఇంకో రోజు మీ అందరితో ఫోటోలు దిగుతాను మాట్లాడతానని కూడా చెప్పాడు. సో తను అందుబాటులో లేడు ఫ్యాన్స్కి. అయినప్పటికీ దేవర సినిమాని దగ్గరుండి నిలబెట్టారు. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఒక మాట అన్నాడు మా సార్ అంటే, మేము మద్దతుగా లేకపోతే ఇంకా మేమెందుకు అని చెప్పేసి వాళ్ళ వాయిస్ రేస్ చేస్తున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడంలో తప్పేం లేదు. కాకపోతే ఏపీలో ఎందుకు పెట్టనివ్వలేదు అంటే శాంతి భద్రతల ఇష్యూ. ఇప్పుడు అక్కడ అది జరిగితే మళ్ళీ టీడీపీ వర్సెస్ వీళ్ళు కొట్టుకుంటారేమోనని సున్నితమైన అంశం కదా. కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది కాబట్టి పోలీసులు అలా వ్యవహరిస్తారు. అది అందరిని అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే అలా అని వీళ్ళ ఫీలింగ్స్ని మనం గాలికి వదిలేయలేం. నౌ ఇప్పుడు నాకు అందిన సమాచారం ఏంటంటే, ఇందాక కాల్ చేసి కనుక్కుంటే ఎవరో చెప్పారు, మనోభావాలు దెబ్బతిన్నాయి. గతంలో చేసిన ఒక స్టార్ కంటే ఆ గతంలో స్టార్కి 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు కాబట్టి మనోభావం దెబ్బతింటే ఏదో అయ్యింది. మా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్. ఫ్రమ్ ఎప్పటి నుంచో RRR నుంచి ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఎన్టీఆర్ అనే వెయిటేజ్ పాన్ ఇండియా స్టార్. ఓకేనా, పాన్ ఇండియా స్టార్కి అభిమానులు పాన్ ఇండియా లెవెల్లో ఉంటారు. అస్సాంలో ఉంటారు, ఒరిస్సాలో ఉంటారు, మేఘాలయలో ఉంటారు, సిక్కింలో ఉంటారు, వేరే దేశాల్లో కూడా ఉంటారు. మరి వేరే దేశాల్లో ఏముంటుందో నాకు తెలియదు. బట్ ఇక్కడైతే అన్ని రాష్ట్రాల్లో అభిమానులు అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మనోభావం దెబ్బతిందని కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కర్ణాటకలో కూడా వాళ్ళు చిన్న బుడ్డోలు మాట్లాడి వీడియోలు పెడుతున్నారు ఎమ్మెల్యే మీద. అది బాగా వైరల్ అవుతుంది. చిన్న కుర్రాడు నువ్వు అట్లా ఎట్లా మాట్లాడతావు అని మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న స్టెప్ సెన్సేషన్ ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో, బిలాస్పూర్లో, రాయ్పూర్లో, ఎక్కడ రాజస్థాన్లో, మొత్తం తెలంగాణలో ఏమో తెలుగు రాష్ట్రాలు తీసుకోవడం మా స్టార్ పాన్ ఇండియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తమిళనాడు, అన్ని చోట మేము ఈ మాట మా స్టార్ను ఉద్దేశించి ఎవడో వాగాడు, అది ఎవరనేది మాకు తెలియదు, కానీ ఇట్లా అయ్యింది, మేము కేసు పెడుతున్నాం, మాకు న్యాయం జరగండి అని వాళ్ళు ప్రతి చోట కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
అంటే ఈ స్టేషన్ కాబట్టి ఇంకో స్టేషన్ పట్టించుకుంటది కదా, ఈ రాష్ట్రం కాబట్టి ఇంకో రాష్ట్రం పట్టించుకుంటది కదా అనేది వీళ్ళ ఫీలింగ్ అనమాట. ఇది నిజంగా సెన్సేషన్, ఇది చెప్పడానికి వచ్చాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో మాకు ప్రెస్ మీటింగ్కి అనుమతి లేదు, పక్క రాష్ట్రంకి వచ్చారు. చెన్నైలో కూడా పెట్టుకోవచ్చు వీళ్ళు ప్రెస్ మీట్. ఎన్టీఆర్కి చెన్నైలో కూడా అభిమానులు ఉన్నారు, ఒరిస్సాలో పెట్టుకోవచ్చు. మొన్న బన్నీ వెళ్ళి బీహార్లో పెద్ద మీటింగ్ పెట్టలా, బీహార్లో కూడా పెట్టుకోవచ్చు. ముంబైలో కూడా కేసులు పెట్టవచ్చు. ఇప్పుడు వీళ్ళు అదే పనిలో ఉన్నారట. మొత్తం ఇండియా వైజ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనీసం కొన్ని వేల కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. అదే నాకు ఇందాక ఎవరో చెప్పారు. సో అన్ని కేసులు పెడితే ఇన్ కేసు ఒక దగ్గర అంటే ఇప్పుడు కొన్ని కేసులు రెండు రాష్ట్రాల మధ్యలో వస్తే, ఇప్పుడు ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదైతే అది హైకోర్టు పరిధిలోకి వస్తుంది. డిఫరెంట్ స్టేట్స్లో వస్తే అది సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుంది. సేమ్ ఇష్యూ సుప్రీంకోర్టు మీదకి వెళ్తుంది. ఇక్కడ ఈ స్టేట్లో మాకు న్యాయం జరగలేదు అనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ఎవరైనా సరే. సో సుప్రీంకోర్టు ఆదేశించి అది అప్పుడు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లో అది నిజమా కాదా తేలితే, అవును నిజమే అని తెలిస్తే మేబీ ఆ దోషికి వీళ్ళ మనోభావాలు దెబ్బతినికి ఏమైనా శిక్ష పడితే పడవచ్చు, లేదా అతని చేత క్షమాపణలు చెప్పించవచ్చు. దే కెన్ బీ హ్యాపీ. ఎందుకంటే గతంలో వీళ్ళు తీసుకున్న ఎగ్జాంపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. ఎన్టీఆర్ అనే ఫిగర్ పాన్ ఇండియా ఫిగర్ కదా, మరి పాన్ ఇండియా ఫిగర్కి పాన్ ఇండియా లెవెల్లోనే కేసు సాధించుకోవాలి మేము. అందుకని చెప్పేసి వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో కేసులు పెడతారు. 3, 4, 5 రాష్ట్రాలలో కేసులు అయితే ఆబ్వియస్లీ సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తుంది. సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. మేబీ వీళ్ళకి కూడా న్యాయం జరగవచ్చు. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద మీరు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకున్నటువంటి ఒక బోల్డ్ స్టెప్ని, సెన్సేషనల్ స్టెప్ని, మరోవైపు వాళ్ళు ఇస్తున్నటువంటి వార్నింగ్ని ఏ విధంగా చూస్తారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.